ఉంటే అందరికి అర్థమవుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటని అడిగే మోర్ డెమోక్రటిక్గా ఎవరు పత్రాలని కించపత్రాలు మోర్ డెమోక్రటిక్గా మనం అడిగిన దాన్ని సభానాయకుడిగా ఉన్నటువంటి ఆనాడు సభానాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎస్ సభ ఆలోచన ఆ రకంగా గౌరవిస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఏదో కక్ష సాధింపు ధోరణితో రాజకీయ ఆలోచనతో వేసింది సభ ఆలోచన కాదు. సాక్షాత్తు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీకి సంబంధించి అడిగారు, గౌరవం చేశారు. ఆ వేసింది కూడా మేము నియమించింది కాదు, జ్యుడిషియల్ మేమెవరు ఇంటర్ఫీర్ కావట్లేదు. రోజువారీ కార్యకలాపాలు మా సభలో కూడా లేదు. సో ట్రాన్స్పరెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. One has to respect that. వేరే ఏమన్నా సమాచారం వారు అడుగుతాను ఏమంటే దీంట్లో తప్పట్టాల్సిన అవసరం ఉంది, ఆయన దిగిపోవాలని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు, ఎందుకు భయపెడతా ఉన్నారు, ఎందుకు నేను అడుగుతా ఉంది. అది రాష్ట్రం ప్రజలు జర్నలిస్టులు మేధావులు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వచ్చే అసెంబ్లీ సెషన్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో పెన్షన్ల పెంపుదలకు సంబంధించి ప్రతిపాదన ఉంటుంది. బడ్జెట్లో చూస్తారు. బడ్జెట్ సమస్యలు ఉంది క్యాబినెట్ సమావేశం ఏమేమి ఉంటాయి సార్? ఒకసారి అజెండా ఉంటాయి కదా సార్, ఒక ఇంపార్టెంట్ ప్రభుత్వానికి ఒక అజెండా ఉంటుంది కదా. ఏ రేట్ మీద ఎక్కువ రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డు ఓవరాల్గా ఏముండే అవకాశం లేదు సార్. 21వ తేదీన జరగబోయే క్యాబినెట్ మీటింగ్ ఏ అంశాలు సార్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కులగణనకు ముందు ఉంటాయా తర్వాత ఉంటాయి? లోకల్ బాడీ ఎలక్షన్స్ అది పార్టీ అంటే ఈ బడుగు బలహీన వర్గాలు ఏం సార్, బడుగు బలహీన వర్గాలు, తర్వాత వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలు కానీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటూనే ఉంటుంది. కానీ అధికార పదవులు వచ్చేసరికి కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ కుల జనగణన జరిగిన తర్వాతనే ఎన్నికలు జరగటం బాగుంటుందని అన్ని బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా మీరు ఏమి అభిప్రాయపడతారు? మధ్యలో ఆగిపోయాయి. ఏం చేస్తారు ఇప్పుడు? 37 మందికి ఇచ్చారు, అవి కూడా ఆగిపోయాయి. కొత్త వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ప్రతి నాయకుడికి కార్యకర్త